దివంగత సంజయ్ కపూర్కు చెందిన 30,000 కోట్ల రూపాయల ఆస్తి కోసం వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై సంజయ్ కపూర్ మొదటి భార్య కరిష్మా కపూర్ పిల్లలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ తండ్రి ఆస్తిలో తమకు కూడా వాటా కావాలని కోర్టులో పిటిషన్ వేశారు. సంజయ్ కపూర్ మూడో భార్య అయిన ప్రియా కపూర్ తమకి ఆస్తి దక్కకుండా చేస్తుందని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రియా కపూర్ తమ్ముడు వీలునామా సృష్టించాడని ఇందులో ఆరోపించారు. ఆస్తి మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలని ఆమె కుట్ర చేస్తున్నట్లు పిటిషన్లో ప్రస్తావించారు. కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ 2003లో వివాహం చేసుకుని 2016 వరకు అంటే 13 సంవత్సరాల పాటు వివాహ బంధంలో ఉన్నారు. ఆ తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. సంజయ్ కపూర్ యునైటెడ్ కింగ్డమ్లో హఠాత్తుగా మరణించిన తర్వాత తమకి ఆస్తి దక్కకుండా ప్రియా కపూర్ అన్యాయం చేసినట్లు వీళ్లు ఆరోపించారు. ఈ కేసులో ప్రియా కపూర్, ఆమె కుమారుడు సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్ని ప్రతివాదులుగా చేర్చారు. వీలునామాను అమలు చేసే వ్యక్తి శ్రద్ధాపూరి మార్వా కూడా ప్రతివాదిగా ఉన్నారు. ఈ వివాదానికి ముఖ్య కారణం 2025 మార్చి 21న రాసిన ఒక వీలునామా. దీని ప్రకారం సంజయ్ కపూర్ తన వ్యక్తిగత ఆస్తి మొత్తాన్ని ప్రియా కపూర్కు రాసిచ్చినట్లు ఉంది. తమ సవతి తల్లి ప్రియా కపూర్ 2 వ్యక్తులతో కలిసి ఈ కుట్ర చేసిందని కరిష్మా కపూర్ పిల్లలు ఆరోపిస్తున్నారు. దినేష్ అగర్వాల్, నితిన్ శర్మ అనే 2 వ్యక్తులతో కలిసి వీలునామాను దాచిపెట్టిందని చెబుతున్నారు. 7 వారాల తర్వాత జూలై 30, 2025న ఫ్యామిలీ అందరి ముందు ఈ వీలునామా గురించి చెప్పారని అంటున్నారు. ఈ వీలునామా నకిలీదని, అందుకే తమకు కనీసం దాని కాపీ కూడా ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రియా కపూర్ ప్రవర్తన చూస్తుంటే సంజయ్ కపూర్ ఆస్తి మొత్తాన్ని ఆమె దక్కించుకోవాలని చూస్తున్నట్లు ఉందని ఆరోపించారు. మిగిలిన వారసులకు ఆస్తి రాకుండా పెద్ద కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కనుక తమను చట్టపరంగా వారసులుగా గుర్తించాలని పిల్లలు కోర్టును కోరారు. తమ తండ్రికి చెందిన ప్రతి ఆస్తిలోనూ 5 వంతుల్లో 1 వంతు తమకు వాటా ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ విషయం పరిష్కారమయ్యే వరకు సంజయ్ కపూర్ ఆస్తులు ఫ్రీజ్ చేయాలని కోర్టును కోరారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.